రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య ఉంటేనే ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి ప్రజలకు ఉపయోగపడుతుంది. అనవసరమైన సెంటిమెంట్స్ అక్కర్లేదు. సెంటిమెంట్స్ కూడా అయిపోయినాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ జల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడతామని చెప్పాడు. సంతోషం. ఒక అడుగు ముందుకే రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం జల విషయాలే కాకుండా పోర్టులు, రవాణా ఇవన్నీ కూడా ఇంటర్లింక్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నాడు. వాస్తవం. హైదరాబాద్ డెవలప్ అయింది, ఆంధ్రాకు ఉపయోగపడాలి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సహజ వనరులు హైదరాబాద్కు ఉపయోగపడాలి. ఈ రెండు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారానే ఇటు ప్రజానీకానికి తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలు ఉండేది. తెలుగు ఏ ప్రజలే కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి మాట్లాడడానికి అన్న సెంటిమెంట్స్ కూడా ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టున్నారు. అక్కడ అపోజిషన్ పార్టీ, ఇక్కడ అపోజిషన్ పార్టీ కేవలం రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ పొమ్మని కనిపించడం ప్రయత్నిస్తారు తప్ప తెలుగు ప్రజలు శ్రేయస్సుకోవడం లేదు. ఈ విషయంలో ధైర్యం చేసి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఎవరి బ్లాక్ మెయిల్కి లొంగాల్సిన పని లేదని చెప్పేసి కమ్యూనిస్ట్ తోటే మేము కోరుతా ఉన్నాం.